హలో అండి, ఒక్కసారి చూడండి వెనక వైపు బాబా మనకి నగర సంకీర్తన చేస్తున్నట్లు ఎంత చక్కగా కళ్ళకు కట్టినట్లు ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకోటి చూడండి, బాబా అందరికీ వడ్డిస్తున్నట్లు, అంటే భోజనాలు చేస్తుంటే అందరికీ వడ్డిస్తున్నట్లు ఎంత చక్కగా ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి చూడండి. గ్రామీణ జీవితాలు ఎలా ఉన్నాయో కూడా కళ్ళకు కట్టినట్లు ఇందులో బాగా కనిపిస్తున్నాయండి. ఇవి నేను షిర్డీలో ఉన్నానండి. షిర్డీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయి హెరిటేజ్ విలేజ్లో ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి. ఇందులో మనకు సాయిబాబా జీవితంలో ఏమేమి జరిగాయి అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు శిల్పాల రూపంలో ఉన్నాయి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. షిర్డీలో మనము చాలా ప్రదేశాలన్నీ విజిట్ చేస్తూ ఉంటామండి. కాకపోతే ఇది సాయి హెరిటేజ్ విలేజ్ అనేసి షిర్డీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో మనకి సాయిబాబా జీవితంలో ఏమేమి జరిగాయి అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు శిల్పాల రూపంలో ఉన్నాయండి. ఆయన ఉన్నప్పుడు ఏమేమి జరిగాయో, అప్పటి గ్రామీణ జీవితాలు ఎలా ఉంటాయో కూడా కళ్ళకు కట్టినట్లు చూడవచ్చు. ప్రవేశ రుసుము 150 రూపాయలండి. మార్నింగ్ నుంచి ఉంటుంది, సాయంత్రం 8 గంటలకు అంతా క్లోజ్ అవుతుంది. ఇంకా మ్యాజిక్ షోలు, అడ్వెంచర్ టిప్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇందులోనే మనము బాబాకు సంబంధించిన ఓల్డ్ షిరిడి అనేది ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు ఇందులో మనం చూడొచ్చు. ఇది మహాద్వారం అండి. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళంగానే ఇతను ఒక పీక ఊపుతున్నట్లు ఉంది కదా. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఖండోబా టెంపుల్, మహాల్సాపతి బాబాను మొదటిసారి ఇక్కడే చూశారండి. చూడంగానే ఆవో బాబా అని పిలిచారు కదా, ఆ విగ్రహాలన్నీ కళ్ళకు కట్టినట్లుగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇక్కడ పక్కనే గ్రామీణ జీవితము, ఇంకా పల్లెటూరులో వాతావరణాన్ని అంతా కూడా చక్కగా ఈ విగ్రహాల రూపంలో పెంచారు. ఈ విగ్రహం చూడండి, బిచ్చాటనకు వచ్చిన వాళ్ళు, ఇంకా ఆవు పేడతో పిడకలు చేసేవాళ్ళు గోడల మీద, పక్కనే ఆవులు, మేకలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే బాయి జాజమ్మ ఆవిడ సాయిబాబాకి భోజనం పెడుతూ ఉంటారనేసి మనం పుస్తకాల్లో చదివాం కదా. మనము నిజ జీవితంలో ఆవిడ ఏ విధంగా బాబాకి భోజనాలు పెట్టారో కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో చాలా చక్కగా చూపించారు. ఇంకా పక్కనే ఇవన్నీ కూడా గ్రామీణ జీవితము, అప్పటి వాతావరణము ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఈవిడ సోది చెప్పించుకుంటుంది, సోదమ్మ సోది అని పొద్దునే వస్తుంటారు కదండి, ఆ సోది చెప్పించుకుంటుంది ఈవిడ. పక్కనే కుండలు తయారు చేసేదండి. ఇది కుండలు కాల్చడానికి ఇవి ఒక మడిలాగా చేసి పెట్టారు. ఇందులో కాల్చుతారు అనుకుంటా బహుశా. ఈ కుండలు చేసేవాళ్ళు, చిన్న చిన్న విగ్రహాలు చేసేవారు, చిన్న పిల్లాడు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పల్లెటూరు వాతావరణాన్ని చాలా చక్కగా మనం ఇక్కడ చూడొచ్చు. అందరూ మీరు ఇది షిర్డీకి వెళ్తే మాత్రం ఇది మాత్రం మర్చిపోకుండా, మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగా అప్పటి వాతావరణం ఎలా ఉన్నింది, అప్పట్లో సాయిబాబా నివసించినప్పుడు ఆ ప్రదేశాలలో ఎలాంటి గ్రామీణ వాతావరణం ఉంది చూడవచ్చు. ఇదైతే బాబా గారితో పాటు భజన బృందం అండి. భజన చేసుకుంటూ చక్కగా పురవీధుల్లో తిరుగుతూ ఉన్న ఈ దృశ్యం ఎంత అందంగా ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనం ఇక్కడే చూడొచ్చండి. ఇంకెక్కడ షిర్డీలో ఈ ప్లేస్లోనే మనకు కనిపిస్తాయి ఇవన్నీ. ఇవి చూస్తుంటే నిజంగా అప్పటి కాలంలో బాబాను నిజ జీవితంలో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినట్లే చాలా ఇస్తుందండి. నిజ జీవితంలో మనం ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేదు కదా. ఈ విగ్రహాలు, ఈ గ్రామీణ వాతావరణం మనం చూసినట్లయితే నిజ జీవితంలో బాబాను మన కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించారు. ఇక పక్కన ఇక్కడ బాబా గారు విసురాళ్లతో విసురుతున్నారు. పక్కన ఈ ఆడవాళ్ళు తూర్పార పట్టడం అంటారు కదా, అంటే పొట్టంతా కూడా రాలిపోవటానికి ఇలా తూర్పార పట్టడం అంటారు, ఆ విధంగా చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఈ తోటలో ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో. ఈవినింగ్ టైమ్స్ కానీ మనము 6-5 నుంచి మనం బయలుదేరి ఇక్కడికి వెళ్ళామనుకోండి, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వాతావరణం కూడా. ఇది మెడిటేషన్ అండి, గురుస్థానం అని రాశారు వెనక వైపు. ఈయన మెడిటేషన్ చేసుకుంటున్నట్లు అప్పటి కాలంలో ఇవన్నీ ఉండేటివేమో బహుశా ఇవన్నీ. ఇక బాబా ప్రొద్దునే ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ భిక్షాటన చేసుకుంటారనే దృశ్యాన్ని కూడా చూపించారు చూడండి. పక్కనే ఒక చిన్న కుక్క పిల్లను కూడా చూపించారు. భిక్షాటన చేసుకుంటూ ఆయన జీవించేవారు కదా కూడా మనం కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు ఇక్కడ. ఇక ఇక్కడైతే బాబా గారు రోజు వచ్చిన వాళ్ళందరికీ వండి ఆయన తన స్వహస్తాలతోనే వడ్డించేవారనేసి మనము బాబా గారి జీవిత చరిత్రలో చదివాం కదండి. కళ్ళకు కట్టినట్లు మనం ఇక్కడ చూడొచ్చండి. దీని ఎందాలన్నీ కూడా రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వీటిని మలిచారండి. వీళ్ళందరూ భోజనం చేస్తుంటే బాబా గారు అందరికీ వడ్డించటము, పక్కన పలహారాలు అన్నీ కూడా చూపించారు.
ఈ హెరిటేజ్ భవనంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క రకంగా మలిచి చూపించారు కదండి. చూడటానికైతే మనకైతే 2 కళ్ళు సరిపోలేదండి. అంటే బాబాను మనము నిజ జీవితంలో ఇంత చక్కగా మనం ఊహించుకోవచ్చు అనమాట. అప్పటి కాలంలో ఈ రకంగా జరిగాయని. ఇది కుష్ఠవ్యాధి రోగులకందరికీ కూడా ఆయన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ లాగా చేశారని కూడా మనం చదివాం కదండి. ఆ రకంగా ఇది జరిగాయి. ఇది చావిడి ఉత్సవాలండి. చావిడి జరుగుతున్నప్పుడు అక్కడంతా కూడా ఇవన్నీ మేళతాళాలు అంతా ఒక పాటలు అవన్నీ కూడా జరిగేటివి కదా. అవన్నీ కూడా ఇక చక్కగా చూడండి. చాలామంది వచ్చారండి. ఇక్కడ ఒక సాయంత్రం అయితే చాలా హడావుడిగా ఉంటుంది ఈవినింగ్ టైము. ఇదేమో బాబా గారు చివరి దశలో ఉన్నప్పుడు విగ్రహాలండి. చుట్టూ అందరూ పట్టుకొని ఉంటే బాబా నీరసంగా పడుకున్నట్లు ఆ విగ్రహం చూడండి ఎంత మలిచినట్లు. నిజంగా మనం ఆ స్టేజ్లో మనం చూసినట్లే ఉన్నాయండి. ఇక పక్కనే గుర్రపు బండీలండి. చూడండి, ఇది అసలు నిజం గుర్రంలాగే అనిపిస్తుంది కానీ గుర్రపు బండీలు. ఇక సంత జరుగుతున్నట్లుంది. సంతలో అందరూ కూర్చొని అమ్మటము అవన్నీ కూడా ఇంత చక్కగా ఇక్కడ వివరించారు. కూరగాయలు, పూలు, పండ్లు అన్నీ కూడా ఈ సంతలో అమ్ముతున్నట్లు ఉన్నాయి చూడండి. సీతాఫలాలు, కాలీఫ్లవరు, మామిడి పండ్లు. ఈవిడ ఇంకా తూకం వేస్తుంది చూడండి. అప్పటి కాలంలో బహుశా ఈ రకమైన తూకాలు, ఇప్పుడు కూడా అవే రకాల తూకాలు ఉన్నాయి కదండి. చాలా వరకు ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయి చూడండి. కొబ్బరికాయలు అన్నీ కూడా ఈవిడ ముందర పూలు అమ్ముతుంది. ఇక ఈవిడేమో ఇంకా గాజులు వేసుకున్నట్లు అనమాట. అప్పటి కాలంలో గ్రామీణ జీవితాల్లో ఇంటి దగ్గరికే వచ్చి గాజులు వేసేవాళ్ళండి. మా చిన్నప్పుడు కూడా అవే ఉండేటివి. గాజుల వాళ్ళు వచ్చి ఇంటి ముందర వేసేవాళ్ళు. వీళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు. కుండలు కాదండి, బంగారు నగలు తయారు చేసేవాళ్ళు. గోల్డ్ స్మిత్ అంటారు కదా, వాళ్ళనమాట. ముందర కూర్చొని ఊదుతున్నట్లు పెట్టారండి. ఇవి ఇత్తడి సామాన్లు తయారు చేసేవాళ్ళండి. ఇత్తడి సామాన్లు, కంచు సామాన్లు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ విగ్రహాలు అన్నమాట ఇవి. ఇవాళ రేపు మనకి ఈ రకమైన గ్రామీణ వాతావరణం అయితే కనిపించడం లేదండి. కనుమరుగైపోయింది అని చెప్పచ్చు. ఆవులు, మేకలు, గేదెలు ఇవన్నీ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఇంకా కొంగలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ హెరిటేజ్ భవనంలో అయితే బాగా చూడొచ్చండి. ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ ఒక మ్యాజిక్ షో కూడా జరుగుతుందండి. అది అయితే ఫ్రీగా ఉంటుంది. మ్యాజిక్ షో అంటే మనం 150 రూపీస్ టికెట్ తీసుకున్నప్పుడు ఆ మ్యాజిక్ షో ఇవన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది. కాకపోతే వేరే ఇంకా చాలా ఉంటాయి. అవైతే కొన్ని టికెట్ పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటాయండి. షిర్డీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సాయి హెరిటేజ్ విలేజ్ అని 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయండి. ఆటో వాళ్ళని అడిగినా తీసుకెళ్తారు. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడ చాలా హాయిగాను ప్రశాంతంగా ఉంటుందండి. 150 రూపాయల టికెట్. గ్రామీణ జీవితాలు ఎలా ఉన్నాయో కండ్లకు కట్టినట్లు మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ సాయి విలేజ్ హెరిటేజ్ విలేజ్ని ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ షిర్డీ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. మంచి ప్లేస్ అండి, చాలా చూడదగ్గ ప్రదేశము. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.